స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం బిగ్ పిక్చరు అసిమిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో క్రూషియల్ పాయింట్ ఏమిటయ్యా అంటే హ్యూమన్ విత్ యానిమలిస్టిక్ నేచర్ హాస్ టు ట్రాన్స్‌ఫర్ ఇంటూ హ్యూమన్ బీయింగ్. సో, హ్యూమను యానిమలిస్టిక్ జంతు స్వభావం గల హ్యూమన్ స్థితి నుండి హ్యూమన్ బీయింగ్ కింద ఓ రకంగా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్ అంటే రియలైజింగ్ ఐ యామ్ ఎ హ్యూమన్ అని అర్థం. ఇక్కడేం సూపర్ హ్యూమన్ తయారు చేయటం అని కాదు. గాలిలో ఎగిరిపోయేవాడిని తయారు చేయటం అని కాదు. ఓ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఏమిటంటే క్లియర్‌గా గుర్తుంచుకోవాలంటే ఏంటయ్యా పారామీటర్స్ అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంప్రాపర్‌గా ఉన్న స్థితి నుండి రిజల్టెంట్ స్థితి ఇంప్రాపర్ అంటే ఏంటంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ 4 జెన్ యూనిట్స్ కంటే అబోవ్ ఉండటం. 4 జెన్ యూనిట్స్‌కి బిలో ఉంటే అది ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటామాట. నార్మల్‌గా మనిషికి త్రూ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎ జెన్ యూనిట్స్‌తోనే పుడతాడు. అలాగే రీసైకిల్‌కి అవుతాడు మళ్ళా జన్మలన్నీ. సో, ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఒకటి. అన్‌హార్మోనిక్ డికోడింగ్ మాగ్నెటిక్ పాయింట్స్. సో, ఎక్కడైతే మైండ్ అండ్ ఫిజికల్ బ్రెయిన్ ఇంటిగ్రేట్ అవుతాయో కార్టెక్స్ ఫ్రంట్ బ్రెయిన్ దగ్గర అక్కడ 4 సెంటర్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఆ సెంటర్స్ ఏమిటయ్యా అంటే ఐ సెంటర్, ఇంటిగ్రిటీ సెంటర్, ఈ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, ఎస్ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్ అండ్ మూమెంటరీ సెంటర్, ఎం. సో, ఇవి అన్‌హార్మోనియస్‌గా ఉంటాయి. అన్‌హార్మోనిక్‌గా ఉన్నప్పుడు అంటాం ఏంటంటే వీటి యొక్క రేషియో ఎలా ఉంటది ఇంటెన్సిటీ రేషియో మాక్సిమం ఇంటెన్సిటీ రేషియో ఎలా ఉంటుందంటే 2:8:2గా ఉంటుంది. అంటే మాక్సిమము థౌసండ్స్‌లో చెప్పుకుంటే 2000 మాక్సిమం ఆర్ 2000 మినిమమ్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రిటీ సెంటర్‌కి 4000 ప్లస్ ఆర్ మైనస్ 4000 ఇన్ బిట్వీన్ మాక్సిమం వాల్యూస్‌లో ఎమోటివిటీ సెంటర్‌కి +8000 టు -8000 మాగ్నిట్యూడ్ మధ్యలో సెంట్రోవైటాలిటీ సెంటర్‌కి, మూమెంటరీ సెంటర్‌కి మైనస్ యూనిట్స్ ఉండవు. ప్లస్ 2000 దాకా మూవ్‌మెంట్ సెంటర్. సో, దేర్‌ఫోర్ ఇక్కడ ఈ పల్స్ డీకోడ్ అయినప్పుడు కూడా ఇంచుమించు ఆఫ్టర్ పోర్షన్‌లోనే డీకోడ్ అవుతుంటాయి. అందుకని ఎమోషనల్ అండ్ సెన్సోవైటాలిటీ యొక్క ఫంక్షన్‌తోనే లైఫ్ అంతా జరిగిపోతూ ఉంటుంది. ఇది యానిమల్ హ్యూమన్ అని చెప్పొచ్చు. యానిమలిస్టిక్ హ్యూమన్ అని చెప్పొచ్చు. యాక్చువల్ యానిమల్‌కి, హ్యూమన్ ఈ స్థితిలో ఉన్నదానికి చిన్న తేడా ఉంది. ఏంటో తేడా అంటే యానిమల్స్ ఇన్‌స్టంట్ మీద పనిచేస్తాయి. ఇక్కడ ఇన్‌స్టంటే కాదు కాన్షియస్‌నెస్ కూడా ఉంటుంది. అదే హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం అనుకుందాం. హ్యూమన్ బీయింగ్ వచ్చేప్పటికి ప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే 4 జెన్ యూనిట్స్ అండ్ అబోవ్. అలాగే హార్మోనియస్ మాగ్నెటిక్ పాయింట్స్. ఇవి ఐఈఎస్ఎం మీద ఉండే డీకోడింగ్ మాగ్నెటిక్ పాయింట్స్ ఉన్నాయి గదా! అవి మైండ్ యొక్క సిస్టమ్ అండ్ ఫిజికల్ బ్రెయిన్ కార్టెక్స్ ఒక ఇంటిగ్రేషన్ ఏరియా దగ్గర ఉండేవి. ఇవి 5:2:2:1 ఉండటం. ఇది హార్మోనిక్. ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్‌కి మారటం అనేదే వెరీ క్రూషియల్ థింగ్ అన్నమాట. ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రిజన్ నుండి బయటపడాలంటే. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఏదో వన్ డే ప్రాసెస్ కాదు. 1 ఇయర్ ప్రాసెస్ కాదు. ఇట్ టేక్స్ సర్టెన్ లైఫ్స్. సింగిల్ లైఫ్‌లో అవ్వదని చెప్పట్లేదు. బట్ కానీ నువ్వు కొంత 4 స్టెప్‌లు ముందుకేసి, 3 స్టెప్‌లు వెనక్కేసే స్టైల్‌లో గనక ప్రాక్టీసెస్ ఉన్నట్టయితే ఇట్ టేక్స్ సో మెనీ లైఫ్స్. అదర్‌వైజ్ ఇన్ ఏ సింగిల్ లైఫ్ ఏ హ్యూమన్ కెన్ ట్రాన్స్‌ఫర్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ కింద ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. నెక్స్ట్‌గా ఇలా హ్యూమన్ బీయింగ్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి మనిషి ఇన్‌స్టెంట్స్ కాదు బియాండ్ కాన్షియస్‌నెస్‌లో వాడి అవేర్‌నెస్‌లో మంచి, చెడు అని తను అర్థం చేసుకున్నాడు. సో, హ్యూమన్ యానిమలిస్టిక్‌గా ఉండటానికి, హ్యూమన్ బీయింగ్‌గా ఒక ఐడియల్ కండిషన్ ఉండటానికి వాడి ఇమాజినేషన్‌లో మనిషికి ఆల్రెడీ ఒక పిక్చర్ అంటూ ఫార్మ్ అయింది. సో, ఆ హ్యూమన్ బీయింగ్ అవ్వటం అనే సదుద్దేశంతో వాడు ఎన్విరాన్మెంట్ ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే నియమాల్ని స్టడీ చేసుకుంటూ, వాటి ప్యాటర్న్‌ని స్టడీ చేసుకుంటూ, వాడు ఎన్ని నియమాల్ని అర్థం చేసుకోగలిగాడో, ఎంత ప్యాటర్న్ అర్థం చేసుకోగలిగాడో మీద ఆధారపడి సోషల్ స్ట్రక్చరు,
రిలిజియస్ స్ట్రక్చరు, మోరల్ స్ట్రక్చరు, జ్యుడిషియల్ సిస్టము ఫార్మ్ చేసుకున్నాడు. అందుకని ఏ సివిలైజేషన్ అయినా సరే ఇవే కనబడుతూ ఉంటాయి మనకి. ప్రతి సివిలైజేషన్‌లో ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. హైరార్కికల్ స్ట్రక్చర్ ఉంటుంది. లేకుండా ఎక్కడ ఉండదు ప్రపంచంలో. ఎవరికి వాళ్ళు ఒక సివిలైజేషన్ వాడు ఇంకో సివిలైజేషన్‌ని తప్పుగా చెప్తుంటాడు. ఒక హైరార్కికల్ సిస్టమ్ ఉంటుంది. సోషల్ స్ట్రక్చర్ అంటాం దాన్ని. అలాగే ఒక రిలిజియస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రతి లాస్‌ని ప్రతి పర్సన్ తను ఎక్స్‌ప్లెయిన్ చేయలేడు. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఒక ఇమాజినరీగా కొన్ని ఐకోనోగ్రఫీ‌ను వాడుతూ, స్టోరీస్ వాడుతూ స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తాడు. రిలిజియస్ స్ట్రక్చర్ అది. ఈ సోషల్ స్ట్రక్చరు, రిలీజియస్ స్ట్రక్చరు కొన్ని డూస్ అండ్ డోంట్స్‌ని స్పెసిఫై చేస్తుంది. దాన్ని మోరల్ స్ట్రక్చర్ అంటాం. ఒక సమాజంలో ఒక ఇండివిడ్యువల్ ఈ స్ట్రక్చర్‌లకు లోబడి మోరల్, రిలీజియస్ అండ్ సోషల్ స్ట్రక్చర్ లోబడి ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే తప్పు? ఎలా ప్రవర్తిస్తే తప్పు కాదు? అనే ఒక లిమిటేషన్స్ చెప్పడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని జ్యుడిషియల్ సిస్టమ్ అంటాం. అయితే మనిషి యొక్క యానిమలిస్టిక్ స్వభావం వల్ల అంటే ఇంప్రాపర్ రిజల్టెంట్ రేషియో అండ్ అన్‌హార్మోనిక్ మాగ్నెటిక్ పాయింట్స్ ఉండటం వలన ప్రతి సిట్యుయేషన్‌లో తన స్వార్థానికి వాడుకుంటుంటాడు. సెల్ఫ్‌కి వాడుకుంటుంటాడు. తనకు సస్టైనబిలిటీకి తన యొక్క సైకలాజికల్ సస్టైనబిలిటీకే వాడుకుంటుంటాడు. తనకు ఫిజికల్ సస్టైనబిలిటీకి వాడుతుంటాడు. తన ఎక్స్‌పాన్షన్‌కి వాడుతుంటాడు. దాని కోసం ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటాడు. ఇక్కడ సోషల్ స్ట్రక్చర్‌కి, రిజిస్ట్రేషన్ స్ట్రక్చర్‌కి, మోరల్ స్ట్రక్చర్‌కి, రిజిస్ట్రేషన్‌కి వితిన్ కాన్‌ఫ్లిక్ట్స్ ఫార్మ్ అవుతుంటాయి. విత్ ఈచ్ అదర్ కాన్‌ఫ్లిక్ట్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ నుంచి బయటకొస్తుంది ఒక రివల్యూషనరీ స్ట్రక్చర్. సో, ఇవన్నీ ఎంబోడెడ్ అయ్యి ఒక సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజంలో వాడు బతుకుతూ, ఎక్స్‌పీరియన్స్ అవుతూ, హ్యూమన్ నుండి హ్యూమన్ బీయింగ్ కింద మారటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మారగలుగుతున్నాడా లేదా అనేది వేరే విషయం. కానీ యాక్చువల్‌గా వీటి ఉద్దేశ్యం అంతా ఇదే. రిలీజియస్ స్ట్రక్చర్‌లో నువ్వు రిలేట్ చేసుకుంటావు ఒక ఐడియల్ ఫిగర్‌తో. సోషల్ స్ట్రక్చరు ఒక సొసైటీ ఫంక్షన్ అవ్వటానికి వాడతావు. ఆ సొసైటీ రోజు రిలీజియస్ స్ట్రక్చరు, సోషల్ స్ట్రక్చరు ప్రిమ్‌గా ఉండటానికి, సస్టైన్ అవ్వటానికి మోరల్ స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తావు. ఈ 3 స్ట్రక్చర్‌లో వేరియేషన్ ఎంతవరకు ఎలౌ పర్మిటబులు, ఏది పనిషబులు అనేది తెలపడానికి ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అరేంజ్ చేస్తాం. బట్ మనిషి యొక్క నేచర్ ఏమిటయ్యా అంటే దాంట్లో బతుకుతున్న మనిషి ఎవడైతే ఉన్నాడో ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే వాడు ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ, అన్‌హార్మోనిక్ కోడింగ్‌లో ఉన్నాడు. కాబట్టి వితిన్ స్ట్రక్చర్స్ దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. బిట్వీన్ స్ట్రక్చర్స్ దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఇట్ రిజల్ట్స్ ఇంటూ ద రివల్యూషనరీ స్ట్రక్చర్. మళ్ళీ అది కూడా కాన్ఫ్లిక్ట్సే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ మొత్తం స్టెక్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఫంక్షన్ చేయడానికి ఒక ఎకనామిక్ ఫ్యాబ్రిక్ ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ రన్ అవ్వాలంటే రిసోర్సెస్. ఆ రిసోర్సెస్‌లో హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. అండ్ మెటీరియల్ రిసోర్సెస్ ఉంటాయి. సో, ఈ ఎక్స్‌చేంజింగ్ వీటన్ని చేయటానికి వీటన్నిటిని అండర్ ఫ్యాబ్రిక్‌గా ప్రతి సోషల్ స్ట్రక్చర్, రిలీజియస్ స్ట్రక్చర్, మోరల్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ సిస్టమ్, రెవల్యూషన్ స్ట్రక్చర్‌లో ఎకనామిక్ స్ట్రక్చర్ ఎంబోడెడ్ అయి ఉంటుంది. ఈ ఎకనామిక్ స్ట్రక్చర్ ఎంబోర్డ్ అయి ఉండటం వల్లే వాళ్ళు ఒక సొసైటీ ఇంకో సొసైటీ మీద ఆక్రమించడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఎకనామిక్ స్ట్రక్చర్‌లో అది ఎవ్వరు వన్ డైరెక్షనల్ యూనిక్ గ్రోత్ అది. ఎప్పుడు ఎక్స్‌పాండ్ అవుతుంటుంది ఎకనామిక్ స్ట్రక్చర్. సో, ఎప్పుడైతే ఎకనామిక్ స్ట్రక్చర్ ఎక్స్‌పాండ్ అవుతోందో ఈ పాపులేషన్ పెరుగుతుంది. రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. సో, ఎకనామిక్ స్ట్రక్చర్ పెరగాలి. పెరగాలి కాబట్టి ఎక్స్‌ప్లాయిట్ చేయాలి చుట్టుపక్కల. ఇక్కడ క్లాష్ బిట్వీన్ 2 సొసైటీస్, 2 ట్రైడ్స్ లేదా 2 ట్రైబ్స్ లేదా 2 దేశాలు లేదా 2 ఖండాలు రెండిటి మధ్య దెబ్బలాటలకు దారితీస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఇలా ఏర్పడిన ఏ టోటల్ కన్సాలిడేటెడ్ స్ట్రక్చర్ ఉందే, ఆ స్ట్రక్చర్‌లో ఇవన్నీ ఉంటాయి. సోషల్ స్ట్రక్చర్, రిలిజియస్ స్ట్రక్చర్, మోరల్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ స్ట్రక్చర్, రివల్యూషనరీ స్ట్రక్చర్. కానీ ఏది హ్యూమన్ బీయింగ్ కింద మార్చలేకపోయింది అనేది కఠోర వాస్తవం. అంటే ఈ పాటికి ఆల్రెడీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని రకాల సివిలైజేషన్ తర్వాత, ఇన్ని రకాల రిలీజియస్ డెవలప్ అయిన తర్వాత, ఇన్ని ఫిలాసఫీలొచ్చాక, ఇన్ని థియాలజీకొచ్చిన, ఇంత టెక్నో సివిలైజేషన్ డెవలప్ అయినా, ఇన్ని కంఫర్ట్‌లు క్రియేట్ అయినా, హ్యూమన్ బీయింగ్ ఫార్మ్ అవ్వల. హ్యూమన్ బీయింగ్ ఫార్మ్ అయితే ప్రపంచంలో జస్ట్ పీసే ఉంటుంది. బట్ పీస్‌గా ఉంది గదా! ప్రపంచం ఎప్పుడు చూసినా. సో, ఏదైతే టార్గెట్‌కి స్ట్రక్చర్స్ ఫార్మ్ చేసుకున్నారో సివిలైజేషన్‌లో, ఆ టార్గెట్ అయితే రీచ్ కాల. అయితే చాలా వాళ్ళు అనుకున్న విషయాలు జరిగుండొచ్చు. కానీ అల్టిమేట్ టార్గెట్ ఏంటి? హ్యూమన్ యానిమలిస్టిక్.
హాస్ టు కన్వర్ట్ ఇంటూ హ్యూమన్ బీయింగ్. కారణం ఏమిటయ్యా అంటే, ఈ ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ అన్‌హార్మోనిక్ మాగ్నెటిక్ పాయింట్స్ అనేవి కారణం అనే జ్ఞానం లేకపోవటం. ఎంతసేపు ఎక్స్‌టర్నల్‌గా కరెక్ట్ చేస్తే చాలు కరెక్ట్ అయిపోతున్నాం. ఎక్స్‌టర్నల్‌గా ఇంజినీరింగ్ చేసేసి హ్యూమన్ బీయింగ్ కింద హ్యూమన్ ఎలిమెంట్స్‌కి హ్యూమన్ బీయింగ్ కింద మార్చుదాం అనే ప్రయత్నాలన్నమాట ఇవన్నీ. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.